హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనితా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం చికెన్ రారా రెసిపీ ఇంకా స్టార్ట్ చేసేద్దాము. తమిళలో మీరు చూసుంటారు, చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, పెరుగు అన్నీ వేసి మంచి మిక్స్ చేసుకొని అండ్ లెమన్ కూడా మంచి స్క్వీజ్ చేసుకొని మంచి మ్యారినేట్ చేయండి. అది సైడ్కి పెట్టేస్తున్నాం. నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 750 grams అండ్ కీమా వచ్చేసి 250 grams తీసుకున్నాను. మిక్సీలో వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్లా ఉండాలి, గ్రాన్యుల్స్గా ఎక్కడ ఉండకూడదు అనమాట. పేస్ట్ అంతా తీసి ఒక బౌల్ వేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం మనం. ఇంకా ఆనియన్స్ చాప్ చేసుకోవాలి, మంచిగా ఫైన్గా చాప్ చేసుకోండి. అండ్ గార్లిక్ కూడా మంచిగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. కర్రీకి స్టార్ట్ చేసే ముందు మనం ప్లేట్లోకి ఇలా షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, పుదీనా అన్నీ తీసుకొని సైడ్కి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ప్యాన్లో 2.5 spoons ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ తక్కువగానే యూజ్ చేస్తున్నా, మీకు మీరు తగ్గట్టు వేసుకోవచ్చు. మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా మనం ఆయిల్లోకి వేసేసుకొని మంచిగా ఫ్రై అవనిద్దాము. మనం తీసుకున్న పుదీనా కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడే యాడ్ చేసేసి మంచిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అది కూడా వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా మంచి ఫ్రై అవనివ్వండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా మంచి ఫ్రై వచ్చిన తర్వాత అందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం వేసిన టమాటోస్ మంచిగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి రావాలండి. పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మంచి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసేయండి. ట్రస్ట్ మీ గైస్, చికెన్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. అసలు మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు, ఈ ప్రాసెసే మీకు కొత్తగా అనిపిస్తుంది. మీరు ఈ ప్రాసెస్ ముందు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం కూడా మీకు తగినట్టు వేసుకున్న తర్వాత అందులో మనం ఫ్రెష్గా దంచిన గరం మసాలా వేసుకుంటున్నాను నేను. వేసుకొని మగ్గిన తర్వాత అప్పుడు మనం తీసుకున్న కీమాని మంచిగా మిక్స్ చేసుకోండి. లమ్స్ ఎక్కడ ఉండొద్దు, మంచిగా పేస్ట్ ఎలా అయితే ఉందో అలా మ్యాష్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. పీసెస్ని కదిపించొద్దు, బట్ ఓన్లీ అలా. తర్వాత 2 minutes అయిన తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ తీసుకొని మళ్ళీ మిక్స్ చేయండి. అలా 3 partsగా నేను 1/2 kg చికెన్ని మంచిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటే లిడ్ పెట్టుకొని ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. 5 to 10 minutes వరకు. నీళ్ళు కొంచెం ఉండకూడదు అనమాట. తర్వాత ఉంటుందండి, అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ట్రస్ట్ మీ గాయస్, సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. మీరు మాత్రం రెసిపీని కంపల్సరీ ట్రై చేసుకొని నాకు కింద కమెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.